ఉత్తరాంధ్రలో సిద్ధం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందన్నారు వైవి సుబ్బారెడ్డి. రానున్న రోజుల్లో మరో 3 సభలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం అనేది సీఎం జగన్కు 2 కళ్ళు లాంటివని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి రవీందర్ మాట్లాడారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాలు సభలు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అట్లాగే రీజనల్ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సార్, రానున్న రోజుల్లో ఇప్పటికే ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. రానున్న రోజులు ఇంకా ఎక్కడెక్కడ ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు? ముందుగా ప్రకటించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం పూరించేదానికి అందులో భాగంగా ముందు పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వాళ్ళకి దిశ నిర్దేశించేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల ఈ సిద్ధం అనే పేరుతో ఎన్నికల ప్రచారం కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 27వ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కనీ వెరిగిన రీతిలో ఎంత లక్షలాది మంది ప్రజలు వచ్చి ఎన్నికల శంఖారామంలో జగన్ గారు ఏం చెప్తారు అని రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయే విధిగా ఆ సభ విజయవంతమైంది. ఎందుకంటే అంత గొప్పగా ఆ సభ విజయవంతమైందంటే దానికి కారణం జగన్ గారిపై ఉన్న నమ్మకం. మిగతా 4 చోట్ల కూడా, ఎందుకంటే రేపు 3వ తారీఖు గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరులో, తర్వాత మళ్ళా రాయలసీమ జిల్లాల్లో, తర్వాత నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఇంకా 3 చోట్ల జరుగుతాయి. తప్పకుండా ఆ సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసం తప్ప రాష్ట్రంలో పాలన అభివృద్ధి అనేది జరగలేదు. అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రశ్న చంద్రబాబును అడుగుతున్నారు ప్రజలు, ఆయన మమ్మల్ని అడగటం కాదు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి అనేది ఎక్కడన్నా చూపించాడా? అభివృద్ధి అనేది ఎక్కడుంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో, అమరావతి భూముల్లో, రాజధాని భూముల్లో, వీటిలో అభివృద్ధి ఉంది. కానీ అభివృద్ధి అనేది సంక్షేమం అయితే అసలు ఆయనకే మైండ్లో కూడా ఎప్పుడూ లేదు. సంక్షేమం చేస్తానని చంద్రబాబు ఏ రోజు చెప్పలేదు. ఆయన చెప్పినా నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు. అభివృద్ధి గురించి మా చంద్రబాబు మాట్లాడుతున్నారే. అభివృద్ధి అంటే ఆయన విజన్ ఎట్లాంటి విజన్ అంటే గ్రాఫిక్స్లో అమరావతిని చూపించేది ఆయన విజను. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎట్లాంటిది అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నేర్పించి మన విద్యార్థులు దేశంలోనే కాదు ప్రపంచంలో పోటీ పడే విధంగా వాళ్ళకి విద్యాభ్యాసాన్ని ఇస్తే రేపు భావితరాలకి వాళ్ళు రాబోయే 25-30 ఏళ్ళకి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఓట్లు వేయరు. ఓటు అర్హత ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. అయినా సరే వాళ్ళకి నాణ్యమైన ఉన్నత విద్య అందించే దాంట్లో భాగంగానే ఈ స్కూళ్లలో ఇంత మెరుగైన విద్య అందించే కార్యక్రమం చేయటం కానీ, ఇంగ్లీష్ మీడియం చేయించే విధంగా కానివ్వండి, ఏ విధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ను మొత్తం మార్పు చేస్తున్నారు. ఇది విజన్ అంటే. అదేవిధంగా అభివృద్ధి అంటే ఊరికి శిలాపలకాలకే పరిమితం అయిపోయే అభివృద్ధి కాదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు? రాష్ట్ర విభజన తర్వాత ఆదాయ వనరులను పెంచుకోవాలనే ఆలోచన కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్లో రాజధాని బొమ్మలు చూపించి లక్షలాది కోట్ల అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేయడానికి ప్రణాళికలు వేశాడు ఆయన. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచాలి, అది ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆలోచన చేసి రాష్ట్రంలో 4 ప్రధాన పోర్టులు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది. 2 పోర్టులు అయితే రాబోయే నెక్స్ట్ 1 or 2 monthsలో ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు, రామాయపట్నం అండ్ మాలపేట. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు అయితే 3 ఫిషింగ్ హార్బర్లు కూడా ఎలక్షన్ లోపే ప్రారంభోత్సవం చేసానికి అన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా నాదే విజన్, జగన్ ది పాయిజన్ అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు చంద్రబాబు? మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం మళ్ళా ఒకసారి చేయాలని, ఆయనకి అసలు ఏది అతీతుడని, నేనే అభివృద్ధి చేయగలనని, మళ్ళా మాయ మాటలు చెప్పాలని, ప్రజల్ని భ్రమలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆయన తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. సార్, ఫైనల్ చెప్పండి, రాజ్యసభ ఎన్నికల సంబంధించిన నగరం మోగింది. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ నుంచి వెళ్తున్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలను క్యాచ్ చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో రానున్న ఎన్నికలకు సంబంధించి ఆ 3 సీట్లకు సంబంధించి మీ అంచనా ఏంటి? తప్పకుండా మాకున్న సంఖ్యాబలాన్ని బట్టి
ఎమ్మెల్యేలని మార్చినా మార్చకపోయినా సంఖ్యాబలంలో అయితే మార్పు లేదు. జగన్ గారు మార్చిన ఎమ్మెల్యేలో కూడా చాలా మందితో కూడా మాట్లాడాం మేము. ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. ఎవరో ఒకరిద్దరు తప్పితే వాళ్ళు కూడా మేము జగన్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచాం సార్, జగన్ గారు పెట్టిన అభ్యర్థులకు ఓటేక వేరే వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తాం సార్, రాబోయే రోజుల్లో మళ్ళా జగన్ గారికి మంచిగా ఉంటే జగన్ గారి పార్టీకి మద్దతు ఇస్తే మాకు రాబోయే రోజుల్లో జగన్ గారు మాకు ఏదో ఒక ఎమ్మెల్సీయో ఇంకో కార్యక్రమం చేసి మాకు కూడా మేలు చేస్తారు కాబట్టి మేము పార్టీకి అయితే అన్యాయం చేయము. ఇదే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించారని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు విజన్ పేరుతోటి కేవలం తన అమరావతి ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేయడం తప్ప మరి ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టలేదని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. అట్లాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 3 రాజ్యసభ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.